అక్కడ అనకాపల్లి వద్ద ఉన్నటువంటి ఈ ఎర్ర చెరువు మాత్రమే కాదు, చాలా చాలా ప్రాంతాలు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటూ ఉన్నాయి. ప్రస్తుతానికి విశాఖ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఆ జిల్లా సమీపంలో కానీ మెయిన్ విశాఖపట్నంలో కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం విశాఖ అంటే మెయిన్ సిటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడంటే సిటీ, ఒకప్పుడు కూడా అది కూడా విస్తరించుకుంటూ వెళ్ళినటువంటి సిటీగానే భావించాలి. మరి ఇటువంటి విశాఖలో 485 చెరువులు ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అండ్ 70 చెరువులు మాత్రమే ఇప్పుడు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ మా కరస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి విశాఖ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి. ముఖ్యంగా అనురాధ, కేరళను దేవభూమి అంటారు, నేనైతే అంటాను విశాఖను కూడా దేవభూమి అని అనొచ్చని. ఎందుకంటే అన్ని సహజ వనరులు ఉండేటువంటి అద్భుతమైన ప్రకృతి సంపదకు నెలవైనటువంటి ప్రాంతం విశాఖ. అఫ్కోర్స్ ఇటీవల కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత మారుమోగింది విశాఖ పేరు. ఆ విషయం పక్కన పెడితే పూర్తిగా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా దృష్టి సారిస్తోంది చెరువుల పరిరక్షణకు సంబంధించి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి చెరువుల సిచ్యువేషన్స్ ఏంటి? మనం ప్రసారం చేస్తున్నటువంటి లైవ్ డ్రైవ్లకు సంబంధించి కూడా అనేక మంది అక్కడి నుంచి ముందుకు వస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. మీరు ఏం జరుగుతోంది, అసలు సిచ్యువేషన్ ఏంటి? రమణ, ప్రస్తుతం నేను విశాఖపట్నం భీమిలి ప్రాంతం దగ్గర ఉన్న చిల్లపేట చెరువు దగ్గర ఉన్నాను. అసలు మనం విశాఖపట్నం హిస్టరీ కనుక చూసుకుంటే కనుక భవిష్యత్తులో ఇక్కడున్న ప్రజలకి అలాగే భావి తరాల వారికి కూడా మంచినీటి వసతులు, సాగునీరు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో పూర్వీకులంతా కూడా దాదాపుగా 485 చెరువుల్ని, కొలల్ని మంచినీటి సౌకర్యాల కోసం ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అవి వందల సంఖ్యలో ఉండే చెరువులు కాస్త 10ల సంఖ్యలోకి వచ్చేసాయి. ప్రస్తుతం నేను చిల్లపేట చెరువు దగ్గర ఉన్నాను, భీమిలి దగ్గర. ఈ చెరువు దాదాపుగా 36 ఎకరాల పైబడి ఒకప్పుడు విస్తీర్ణంతో అదే పరివాహక ప్రాంతంతో కలిపి ఉండేది. కానీ ఇప్పుడు ఈ చెరువు మొత్తం కూడా ఆక్రమణలకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు, ఈ చెరువు లోపలికి చొచ్చుకొని మొత్తం ఎంకరేజ్మెంట్స్ అన్ని కూడా వచ్చేసినాయి. బిల్డింగ్స్ అన్ని కూడా అలా దాదాపుగా చెరువుని ఆక్రమించుకుంటూ కూడా ఈ చెరువు యొక్క పరిధిని, పరివాహక ప్రాంతాన్ని కూడా తగ్గించేస్తున్నారు. దీంతో ఇక్కడున్న స్థానికులతో పాటు పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా ఇక్కడికి పర్యావరణవేత్తలు అలాగే వాటర్ మ్యాన్ రాజేందర్ సింగ్ గారు కూడా వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించారు. ఈ పరివాహిక ప్రాంతాలని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అని అంటున్నారు. మనతో ఇక్కడ ప్రస్తుతం ఎన్విరాన్మెంటలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ చెరువు మీద అలాగే ఈ చెరువు పరివాహక ప్రాంతాల మీద ఆయన ఎంతో ఫైట్ చేశారు. అలాగే జీవీఎంసీలో వాటిలో వాళ్ళందరికీ కూడా ఈ చెరువు యొక్క వివరాలని కూడా పలుమార్లు అందించారు. అసలు ఈ చెరువు యొక్క వివరాలు ఏంటి తెలుసుకుందాం. సార్, మీరు ఈ చెరువు పరివాహిక ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి దీని మీద చాలా ఫైట్ చేశారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూస్తే కనుక వాతావరణం అంతా కూడా పొల్యూట్ అయిపోతుందని కూడా మీరు చాలా సార్లు దీని మీద ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ కంప్లైంట్స్ కూడా చేశారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అవునండి, ఇది మంచినీటి చెరువు అండి. అయితే ఈ చెరువులో అంతా ఈ మురుగునీరు వదలడం వలన ఇలానే ప్లాస్టిక్ ఇదంతా వచ్చి ఇదంతా కాలుష్యం అయిపోయింది. ఇక్కడ దాదాపుగా 100కు పైగా రకాల పక్షులు అవన్నీ ప్రతి సంవత్సరం వస్తాయి. ఇందులో చాలా రకాల వలస పక్షులు కూడా ఉన్నాయి. అయితే ఈ నీరు కాలుష్యం అయిపోవడం, అంతా ప్లాస్టిక్ రావడం, ఈ మురుగునీరు వలన ఈ భూగర్భ జలాలు కూడా పాడవుతున్నాయి. ప్లస్ పక్షులకు కూడా సరైన పరిస్థితి లేకుండా పోయింది. దీన్ని అభివృద్ధి పేరుతో చెరువు మీద గట్లు వేసి వాకింగ్ ట్రాక్లు అవి చేస్తున్నారు. కానీ పక్షులకి పనికొచ్చే విధంగా చేసి దీని ఒక ఇకో టూరిజం మోడల్లో డెవలప్ చేసి దీన్ని పర్యాటకులు వచ్చే విధంగా చేస్తే ఇక్కడ ఉన్న స్కూల్స్ వాళ్ళకి కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది. ఇది ఆ తరహాగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇక్కడ అలానే ఈ చెరువు గట్టు మీద చెట్లు అవి నాటడం వల్ల కూడా చాలా రకాలైన పక్షులు ఇంకా ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతోపాటు బటర్ఫ్లైస్ అటువంటివన్నీ కూడా వస్తాయి. ఆ రకంగా దీన్ని అభివృద్ధి చేసి, ఎందుకంటే ఇది మంచి రోడ్డు పక్కన ఉంది, ఈ రోడ్డు పక్కన ఉండటం వలన వచ్చే వాళ్ళకి పర్యాటకులు రావడానికి చూడటానికి కూడా బాగుంటుంది. ఇలా కాలుష్యం కాకుండా ఈ ఆక్రమణలకు గురి కాకుండా చేసి దీన్ని పర్యాటకానికి పనికొచ్చే విధంగా చేస్తే దీన్ని పర్మనెంట్గా ఒక సొల్యూషన్ లాగా ఉంటుంది. అది ఆ విధంగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. రమణ, ఇక్కడ మనం చూడొచ్చు ఈ చెరువు తాలూకా వివరాలు ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ప్రస్తుతం మ్యాప్లో వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కనుక మనం చూసుకుంటే కనుక ఈ మ్యాప్ ఏరో ఏదైతే ఉందో అంటే ఫస్ట్ రౌండప్లో ఉన్నది చెరువు గర్భం. ఇప్పుడు మనం చూస్తున్నా మన వెనక ఉన్న ప్రాంతం. కానీ దీని చుట్టూ ఉన్నది ఈ సెకండ్ ఏరో ఏదైతే ఉందో అదంతా కూడా పరివాహక ప్రాంతం. అంటే చెరువులో ఉన్న నీటిని కొలను మాత్రమే కాదు, దాని పరివాహక ప్రాంతం
ప్రాంతాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలా చేసుకోలేని అప్పుడు ఖచ్చితంగా అది మనకి భవిష్యత్తులో దాని యొక్క పరిధి తగ్గిపోతూ వస్తుంది. అసలు చెరువుల్ని ఎందుకు రక్షించుకోవాలి? విశాఖపట్నంలో ఉన్న చెరువులు ఇంత పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురవుతున్న నేపథ్యంలో వాటిలన్నింటినీ కూడా రక్షించాలంటే ఏం చేయాలి? దీనికి సంబంధించి ప్రస్తుతం నాతో పర్యావరణవేత్త బోలిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు. ఎన్నో అంశాల మీద, ఎన్నో పర్యావరణ విషయాల మీద, చెరువులు, మంచినీటి కొలల్ని రక్షించాలన్న సంకల్పంతో ఆయన వాటర్ మ్యాన్ రాజేంద్రనాథ్ గారితో కూడా చాలా వర్క్ చేశారు. ముడసర్లో రిజర్వాయర్ గురించి కానీ, లేకపోతే ఇదే ప్లేస్ లో ఇప్పుడు నేనున్న ఈ చిల్లపేట చెరువు గురించి కానీ. సార్, చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. మేము అందుకే HMTV చెరువు, గుండె చెరువు అంటే చెరువుల పరిస్థితి చూస్తుంటే గుండె చెరువు అయిపోతున్న పరిస్థితులు ఇప్పుడు మనందరం కూడా ఉన్నాం. ఒక ఆవేదన కలిగిస్తున్న అంశం ఏంటి సార్, ఏం చెప్పాలి? అంటే ఒక మంచి సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమం చేపట్టారండి. మీ యాజమాన్యానికి మీకు కూడా ధన్యవాదాలు. ఈ విషయంలో యాక్చువల్గా ఏంటంటే గత 10 సంవత్సరాలుగా నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాతో కలిసి దేశంలో ఉన్న నదుల మీద, చెరువుల మీద, అన్నిటి మీద కూడా పనిచేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న సహజ నీటి వనరుల సంరక్షణ గురించి ఒక 4 రోజుల ప్రోగ్రాం 2 సంవత్సరాలు రాజేంద్ర సింగ్ గారు వచ్చి చేశారు. అటు కళ్యాణపులో కానీ, ఇటు శ్రీకాకుళంలో వంశధార ప్రాంతం కానీ, రాకపోతే ఇక్కడ ఈ చిల్లపేట చెరువు కానీ 2-3 సార్లు రావడం జరిగింది. ఇక్కడ చిల్లపేట చెరువు 36.4 ఎకరాలు చెరువు ప్లస్ పరివాహక ప్రాంతం ఇంకో 35-40 ఎకరాలు ఉంటుందండి. ఎందుకంటే చుట్టుపక్కల మనకి నార్మ్ ఏంటంటే ఒక పరివాహక ప్రాంతం అంటే ఒక చెరువు ఉందంటే దానికి ఒక 25 ఎకరాల చెరువు ఉందంటే 10 మీటర్లు చుట్టూ బఫర్ జోన్, మినిమం బఫర్ జోన్ ఉండాలి. ఇదేమో 36 ఎకరాలు అనేసరికి ఏంటంటే చుట్టూ కనీసం ఒక 15 మీటర్లు చుట్టూ బఫర్ జోన్ అనేది మినిమం ఉండాలి, నార్మల్. అది కాకుండా దీనికి సహజంగా బఫర్ జోన్ పెద్దది ఉంది, అది ఉండాలి. ఆ బఫర్ జోన్లోనే యాక్చువల్గా ఈ చెరువు గట్టు, ఇది ఈ రోడ్డే చెరువు గట్టు. ఈ గట్టుకు పక్కన మీరు చూస్తే మురుగునీరు ప్రవహిస్తూ మురుగునీరు కూడా వచ్చి చెరువులో కలకుండా ఏం చేశారంటే చిన్న గట్టు వేశారు, మళ్ళీ ఇక్కడ వచ్చి కలుస్తుంది. సో బేసిక్గా మనం పిల్లలకు కూడా నేర్పించాల్సిందంటే, రాత్రి సొసైటీకి నేర్పించాల్సిందంటే ఏంటంటే ఎక్కడైనా మనం వ్యర్థ పదార్థాలని, అది ప్లాస్టిక్ కానీ, చెత్త కానీ, లేకపోతే మురుగునీరు కానీ వేస్తున్నామంటే దాన్ని క్లీన్ చేసి పరిస్థితి ఉన్న దగ్గర వేయాలి. విదేశాల్లో చిన్నప్పుడు నేర్పించేది ఏంటంటే పిల్లలకి ఎక్కడైనా ఒక చెత్త పడేస్తే దాన్ని కలెక్ట్ చేసే సిస్టమ్ ఉంటేనే పడేయాలి, రాకపోతే ఆ చెత్త మనతోటే పట్టుకొని వెళ్ళి కలెక్ట్ చేసే సిస్టమ్ ఎక్కడ ఉంటే అక్కడ పడేయాలి. ఇప్పుడు ఈ చెరువు చుట్టూ మీరు చూస్తే విపరీతంగా నిమజ్జనం వస్తువులు కానీ, మిగతా బ్రాందీ బాటిల్స్ కానీ అన్నీ కనబడుతున్నాయి. ఇది కారణం ఏంటంటే కల్చరల్ ప్రాబ్లం అమ్మ. దీన్ని కొద్దిగా మనం అందరికీ ఎడ్యుకేట్ చేయాలి. ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్ వచ్చి చెత్త స్వీకరించదో అక్కడ మనం చెత్త వేయకూడదు. ఎక్కడైతే చెత్తకి క్లియరెన్స్ ఉంటుందో అక్కడ చెత్త వేస్తే మన చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటాయి. మన చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటే, మన చుట్టుపక్కల ఉన్న నీరు, గాలి, భూమి బాగుంటేనే మనం బాగుంటాం. సార్, అంటే పట్టణీకరణ అంటే అర్బనైజేషన్ పెరుగుతున్న కొద్దీ కూడా సిటీస్లో ఈ చెరువులు అనేవి ఆక్రమణకు గురైపోతున్నాయి. ఒక విశాఖపట్నంలోనే మీరు స్టడీ చేసినట్లుగా 485 చెరువులు ఉన్నట్లుగా జీవీఎంసీ రికార్డ్స్లో గతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రికార్డ్స్లోనే దాదాపుగా 16 మాత్రమే మంచినీటి సౌకర్యానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి అన్నది కూడా చెప్తా ఉన్నారు. మరి చెరువుల్ని ప్రొటెక్ట్ చేసుకోకపోతే భవిష్యత్తు తరంలో వచ్చే ప్రమాదాలు ఏంటి? మనం చూస్తున్నాం, విజయవాడ వరదలు చూసాం, చెన్నై వరదలు చూసాం, హైదరాబాద్ వరదలు చూసాం. ఇవన్నీ కూడా ఆక్రమణలు ఎక్కువైపోవడం వలన వాటర్ బాడీస్ ని క్లోజ్ చేసి పరివాహక ప్రాంతాల్లోకి నిర్మాణాలు చేయడం వల్ల జరిగింది అనొచ్చు. మనం ఇక్కడ కూడా చూస్తున్నాం, ఈ వెనకే కనిపిస్తుంది, ఇది చెరువు కానుకొని ఉన్న భవనాలు, భవన సముదాయాలు. ఎందుకంటే మల్టీ లెవెల్ బిల్డింగ్స్ ని ఇక్కడ కట్టేశారు. సో ఇవన్నీ చెరువులో ఉన్నాయి, బఫర్ జోన్ లో కాదు, అందులో చాలా వరకు చెరువులో ఉన్నాయి. ఈ చెరువు తాలూకా FTL కొడతామని చెప్పి ఇప్పుడు అక్కడ చెప్తున్నారు కదా, హైడ్రా అని. ఇప్పుడు హైడ్రా లాంటిది ఇక్కడ కూడా తీసుకురావాలి. ఎందుకంటే చెరువులో కన్స్ట్రక్షన్స్ అయినాయి. చెరువును వదిలేసి బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ అయితే కొన్ని రిలాక్సేషన్ ఇస్తారో లేదో తర్వాత, కానీ వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమి చూపించకుండా ఇక్కడ ఏమంటే ఇదంతా కూడా రాజకీయ నాయకుల అండ లేకుండా జరిగే సమస్య లేదండి. ప్రతిదీ రాజకీయ నాయకుల అండతో జరుగుతుంది. రాజకీయ నాయకుల అండతో జరుగుతున్నప్పుడు అధికారులు నిర్లిప్తత, ఉదాసీనత ఉండడం వల్ల ప్రమాదం జరుగుతుంది. అదే కానీ అధికారి ఇది చేయడానికి కుదరదండి, ఇది చెరువులో ఉంది, దీనికి శాంక్షన్ నేను ఇవ్వడానికి అవ్వదని ఆపుంటే ఈరోజు హైడ్రాక్ అంత పని ఉండేది కాదు. అప్పుడు అధికారులు కూడా భయపడే, అంటే రాజకీయ నాయకులకు భయపడి ఏదో చేస్తున్నారు. ఈ రోడ్డు కూడా యాక్చువల్గా మీరు చూస్తే ఇది ఇంచుమించు చెరువు ప్రాంతంలోంచే ఉంది, గట్టు కూడా కాదు. ఎందుకంటే దీనికి అవతల పక్క కూడా చూశారనుకోండి నీరు ఉంటుంది సమాంతరంగా. కాబట్టి ఇటువంటి రక్షణ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం కోవిడ్ మహమ్మారి చూసాం, మళ్ళీ ఇంకో కొత్త కోవిడ్ వేరియంట్ ప్రపంచంలో కలవరపెడుతుంది, ఇంకా ఇండియాకి రాలా. ఇది ఎందుకు వస్తుంది, కోవిడ్ ఎందుకు వ్యాప్తి చెందుతుందంటే మనలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల. మనలో రోగనిరోధక శక్తి ఎందుకు తగ్గుతుందంటే మనం సహజంగా వచ్చి నీరు తాగకుండా ఈ బాటిల్ నీరు తాగడం వల్ల.
ఈ బాటిల్ నీరు తాగడం వల్ల ఏమవుతుందంటే సహజంగా వచ్చి రోగనిరోధక శక్తి ఎలాగైతే తల్లిపాల నుంచి రోగనిరోధక శక్తి వస్తుందో ఇది కూడా మనకి తల్లిపాలతో సమానం నీరు కూడా ఆ రోగనిరోధక శక్తి పోతుంది మనిషిలో. సార్ అంటే ముఖ్యంగా ఈ ఆక్రమణలను అరికట్టడంలో అధికారుల పాత్ర చాలా ఉండాల్సిన అంశం ఉంది. అది ఏ పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా ఈ వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయాలి. మేము హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా అదే చెప్తూ గత కొంతకాలం నుంచి కూడా ఈ వాటర్ బాడీస్ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం. జలం జీవం అన్న ఒక డ్రైవ్ని నిర్వహించాం. అందులో భాగంగానే గుండె చెరువు అనే డ్రైవ్ని మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే మేము అవన్నీ కూడా పెడుతూ ఒక ప్రొటెక్షన్ అనేది చేయాలి అన్న సంకల్పంతో హెచ్ఎంటీవీ కూడా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా హైడ్రా లాంటి వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా అంటే ఈ ఆక్రమణలో ఆగే అవకాశం ఉందంటారా? అలాంటి వ్యవస్థలు అంటే కేవలం ఆస్తుల పరిరక్షణ కాదు, చెరువుల పరిరక్షణ భాగంగా ఎలాంటి వ్యవస్థలు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అంటే ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది, మనకు ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 48A అని అంబేద్కర్ గారు ముందే ఊహించి పెట్టారు. ప్రభుత్వ అధికారుల బాధ్యత ఏంటంటే సహజ వనరుల రక్షణ, అభివృద్ధి. సహజ వనరులను రక్షించడానికి, అభివృద్ధి పరచడానికి ప్రభుత్వ అధికారులు ఉన్నారు. అది ప్రాథమిక బాధ్యత. అలాగే 51AG ప్రకారంగా అది మన బాధ్యత కూడా, పౌరుల బాధ్యత. ఇప్పుడు మీరు హెచ్ఎంటీ వర్క్ చేస్తున్నది పౌరుల బాధ్యత. కానీ అధికారుల బాధ్యత ఏంటంటే సహజ వనరుల్ని పరిరక్షించాలి, అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఏ జిల్లా కలెక్టర్ అయినా, ఏ జిల్లా కమిషనర్ అయినా, మనం విశాఖపట్నంకి వచ్చిన కమిషనర్లు అందరూ ఆలోచించుకోవాల్సి వచ్చింది ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయి, వాళ్ళు వెళ్ళేటప్పటికి ఎన్ని మాయమైపోయినాయి. అంటే వాళ్ళు పరిరక్షించలేదు, అభివృద్ధి చేయలేదు, నాశనానికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ అర్బన్ ఏరియాలో పార్క్స్ అంటే ఇంకోటి ఏమంటే ఈ చుట్టుపక్కల ఉన్న పరివాహక ప్రాంతంలో వీళ్ళు విచ్చడవిల్లిగా ఇల్లు కట్టేశారు. మీరు అక్కడ చూస్తే అక్కడ ఒక మెష్ వేసి ఉంది. అటు కొద్దిగా చూపించండి ఆ మెష్. ఇదేంటంటే ఆ మెష్ ఎందుకు వేశారంటే అక్కడి నుంచి వస్తున్న మురుగునీరు ఘన పదార్థాలు లోపలికి రాకుండా, కానీ మురుగునీరు వస్తుంది. ఆ మెష్ దాటుకొని ఆ మురుగునీరు వస్తుంది. ఇక్కడ మీరు ఇటుపక్క చూస్తే మంచి బ్రహ్మాండమైన కలువ పూలు ఉన్నాయి. అంటే ప్రకృతి ఇప్పటికీ కూడా పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని నాశనం చేస్తున్నాం. ఇప్పుడు నేను అధికారులు, మీ ద్వారా అధికారులు చెప్పేది కానీ అలాగే ప్రజల బాధ్యత కూడా ఇక్కడ వచ్చి వ్యర్థం మనం ఇంటిలోంచి వస్తున్న మురుగునీరు ఎక్కడికి వెళ్తుందని చూడాల్సిన బాధ్యత ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళది కూడా. అలాగే మనం రోడ్డు మీద ఒక చెత్త వేస్తున్నప్పుడు ఈ చెత్త ఎక్కడికి వెళ్తుందని చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుంది. అందరం బాధ్యతగా ఉంటే ఇది ఎవరు క్లియరెన్స్ కూడా మున్సిపాలిటీ కూడా మనం తిట్టాల్సిన పని లేదమ్మా. థ్యాంక్ యూ. 25 ఏళ్ల నుంచి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఒక ఉద్యమాన్ని నడుపుతున్నారు ప్రస్తుతం నాతో ఉన్న పర్యావరణవేత్త జేవి రత్నం గారు. అసలు విశాఖపట్నంలో ఇన్ని చెరువు గర్భాలు ఉన్నాయి, కొలనులు ఉన్నాయి, మంచినీటి వసతులు ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా రక్షించుకోవాలి అని చెప్పి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గళమెత్తి పోరాటం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ చెరువు గర్భాన్ని. అటుపక్క చూస్తే నిర్మాణాలన్నీ కూడా చెరువు లోపలికి చొచ్చుకుంటూ వచ్చేస్తున్నాయి. మరోవైపు చూస్తే ఆ నిర్మాణాలను చూస్తున్న మురుగునీరు అంతా కూడా చెరువు లోపలికి కలుసుకుంటుంది. సో ఓవరాల్గా అసలు చెరువుల్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలి? మన ముందున్న లక్ష్యం ఏంటి? ప్రధానంగా ఏవైతే చెరువులు ఉన్నాయో ఈ చెరువుల్ని కాపాడటానికి ప్రభుత్వానికి నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ చెరువు కానీ, చెరువు గర్భాన్ని కానీ, చెరువుకి నీరు వస్తున్న పరివాహక ప్రాంతాన్ని కానీ, వాగుల్ని కానీ టచ్ చేయొద్దు, ఆ వాగుల్లో ఎటువంటి నిర్మాణాలకి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి నిర్దిష్టంగా ఆదేశాలు ఉన్నాయి. అవి గడిచిన 20-30 ఏళ్లలో ఏమవుతుందంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అనుయాయులు వచ్చేసి ఒక్కొక్క ఆక్రమణ చేసుకోవడం, దానికి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం, వాళ్ళు అక్కడ ఇల్లు కట్టేసుకొని ఆ నిర్మాణం నుంచి వచ్చిన వ్యర్థాలు, వాళ్ళ ఇంటి నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా ఈ చెరువుల్లో కుదిరేయడం అనేది చాలా దారుణంగా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ చెరువు పాడవుతుంది, చెరువుకు వచ్చే వాగులన్నీ ముంపుకు గురవుతుంది, ఆక్రమణకు గురవుతున్నాయి, చెరువు క్యాచ్మెంట్ ఏరియా పోతుంది. ఇది కాకుండా ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఈరోజు మనం చిల్లపేట చెరువు ఉందో ఈ చిల్లపేట చెరువు చుట్టూతో ఉన్న ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాటర్ కానీ భూగర్భం నుంచి తీస్తున్న వాళ్ళ నూతి నీరు కానీ వాళ్ళ బోర్ నీరు కానీ మనం తీస్తే ఆ నీరు వాసన ఏంటి, ఆ నీటిలోకి ఎట్లాంటి రసాయనాలు వెళ్ళిపోయాయి, ఈరోజు ఈ చెరువులోకి ఏవైతే ఇళ్లలోంచి వచ్చే లెట్రిన్ నుంచి వచ్చే సెప్టిక్ ట్యాంకుల నుంచి వచ్చే ఏదైతే మనం వాడుతున్న యాసిడ్లు ఉన్నాయో, సోప్ వాటర్ ఉన్నదో, డిటర్జెంట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ చెరువులోకి వస్తున్నాయి. ఈ చెరువులోకి వచ్చి ఇక్కడే భూగర్భంలోకి ఇంకి ఇక్కడ భూగర్భ జలాలను కాలుష్యం చేస్తున్నాయి. లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చి చెరువు గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మహిళలు వచ్చారు. ఆ మహిళలంతా చెప్తుంది ఏంటంటే మా ఇంటికాడ నీళ్లు చాలా భయంకరంగా ఉన్నాయండి, ఆ నీళ్లతో స్నానం చేస్తే సబ్బు ఇరిగిపోతుందండి, ఆ నురగ సరిగా రావడం లేదండి, మిగతా ప్రాంతాల్లో నురగ వస్తుందండి, ఈ నీళ్లు తాగుదామంటే బాగలేదు. అంటే మన నీటిని పవిత్ర గంగాజలం అని చెప్తున్నాం, మన పవిత్ర జలాన్ని ఇక్కడ మనం నాశనం చేసి దీని ద్వారా మన ఊర్లో అంటే ఏదైతే భీమిలి ప్రాంతం ఉందో, ఏదైతే తగరపవలసి ఉందో ఈ ప్రాంతంలో ఉన్న భూగర్భ జలాలు మొత్తం
ఈ సబ్బుల కాలుష్యం, రసాయనాల కాలుష్యంతో నిండిపోయేలా చేస్తాం. దీనివల్ల చాలా పెద్ద ముప్పు ఏర్పడుతుంది. దీనిని మనం గ్రహించాలి. ఒక్కటే కాదు, దాదాపుగా మనం వైజాగ్ పాత విశాఖ జిల్లాలో చూస్తే 3000కు పైగా చెరువులు ఉండేవి. దాదాపు 50 ఎకరాలకు పైగా నీరిచ్చే చెరువులు 2600కు పైగా ఉండేవి. మనం చూస్తే చాలా పల్లెల్లో అయితే ఇంకా దారుణంగా ఉంది. ఆ చెరువులో మొత్తం వ్యర్థాలను తీసుకొచ్చి కప్పేస్తున్నారు. పూర్వం ఏంటంటే చెరువులో ఊర్లో ఒక కోనేరు ఉండేది, దేవాలయం దగ్గర ఒక కోనేరు ఉండేది, స్నానాలు కోనేరు ఉండేది, పశువుల కోసం ఒక కోనేరు ఉండేది. ఇలా 3 కోనేరులు తవ్వి ఉంచేవాళ్ళు. అవి మన భూగర్భ జలాలను పట్టి ఉంచేవి. ఇప్పుడు ఆ 3 కోనేరులు మాయమైపోయాయి. ఇలా అన్ని చోట్ల కోనేరులని, చెరువులని, ఈ చిన్న చిన్న వాగుల్ని అన్నింటినీ రివైవ్ చేసుకోగలిగితే, ఏదైతే మీ హెచ్ఎంటీవీ జలం జీవం అంటూ చేపట్టడంతో ఈ ఉద్యమం సక్సెస్ అయ్యి అన్ని ప్రాంతాలలో జలవనరులను కాపాడబడితే ప్రజలకు చాలా మేలు జరుగుతుందని మేమైతే భావిస్తాం. ఇది ఇక్కడ రమణ, మనం ఇంకొకటి చూసుకుంటే కనుక ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తుల గురించి చూసుకుంటే కనుక ఈయన లోకల్, అంటే ఇప్పుడు నేనున్న ఈ చెరువుని, ఈ ప్రాంతాన్ని చూస్తే కనుక ఇది ప్రొటెక్ట్ చేయాలి, ఖచ్చితంగా దీన్ని సంరక్షించుకోవాలి అని చెప్పి ఈ చెరువు యొక్క పరివాహక ప్రాంతాన్ని రక్షించాలని ఒక ఉద్యమాన్నే చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఇప్పటికే పలుమార్లు అధికారులు కంప్లైంట్స్ కూడా చేశారు. ఇదిగో ఈ మ్యాప్ ద్వారా ఆయన కంప్లైంట్ కాపీ. ఈ చెరువుని ఖచ్చితంగా రక్షించుకునే దానికి లోకల్గా మేమంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తున్నామని అంటున్నారు. హెచ్ఎంటీవీ చేస్తున్న ఈ ఏదైతే చెరువు, గుండె చెరువు కార్యక్రమం ఉందో ఆయన స్వచ్ఛందంగా వచ్చి మీతో పాటు మేము కూడా అడుగులు వేస్తున్నాం, మీతో పాటు మీ ఛానల్ చేస్తున్న ఈ ఏదైతే ఈ డ్రైవ్, చెరువుల మీద డ్రైవ్ ఉందో దానికి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు చూపిస్తున్నట్టుగా మాకు ఈ చెరువు యొక్క నదీ పరివాహక ప్రాంతం, అంటే చెరువు పరివాహక ప్రాంతం, ఈ చెరువు రక్షణ ఎన్ని ఎకరాలు, ఎంత విస్తీర్ణం, ఎంత దీన్ని పూర్తిగా ఆక్రమణలకు గురైంది, అసలు మీరేమి దీని మీద కంప్లైంట్ చేశారు? ముందుగా హెచ్ఎంటీవీ మేనేజ్మెంట్కి మరి మా గ్రామం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే నేటికి 3 సంవత్సరాలుగా మరి ఈ చిట్టువలస భీమనపట్నం మండలం చిట్టువలస గ్రామ సర్వేకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 24లో ఉన్నటువంటి విస్తీర్ణం 36 ఎకరాల 40 సెంట్లు అండి. ఇది ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి చిట్టువలస చెరువు ఏదైతే ఉందో ఈ చిట్టువలస చెరువుకి సంబంధించినటువంటి ప్రాంతం. ఇది మ్యాప్ ప్రకారం ఏమంటే ఇప్పుడు నేను అర్జీ పెడుతున్నది ఇప్పటి వరకు అధికారులకి, కమిషనర్లకు కానీ వీళ్ళందరికీ కూడా నేను అర్జీ పెడుతున్నది ఏంటి అంటే ఒకటే, ఇది నదీ పరివాహక ప్రాంతం. ఇక్కడ అవుట్లైన్స్ కింద చూపిస్తుంది, వాటర్ అవుట్లైన్స్ కింద చూపిస్తున్నది ఏదైతే మ్యాప్లో కనిపిస్తుందో ఇది ఒకటే మీరు నదీ ప్రాంతం కింద పరిగణించి దీన్ని ఒకటే పరిరక్షించడానికి మాత్రమే ఇప్పటి వరకు ప్లాన్ చేస్తున్నారు. ఇది కాదండి, యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కెచ్ ప్రకారం ఈ 24 సర్వే నెంబర్కి సంబంధించి 36 ఎకరాల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇది క్యాచ్మెంట్ ఏరియాతో కలిపి ఇది 24 సర్వే నెంబర్లోనే 36 ఎకరాల 40 సెంట్లు. ఇది కాపాడితే దీని తర్వాత మీరు ఇవ్వాల్సినటువంటి పర్మిషన్స్ ఏమన్నా ఉన్నట్టయితే దీని తర్వాత కూడా మీరు ఇంకా బఫర్ జోన్ దాటి మీరు ఏమైనా ప్లాన్స్ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. ముందు దీన్ని కాపాడితే అప్పుడు బఫర్ జోన్ గురించి మనం తర్వాత మాట్లాడవచ్చు. ముందు ప్రస్తుతానికి నేను పెట్టినటువంటి ఇప్పటి వరకు కంప్లైంట్స్ ఏంటి అంటే ఇక్కడ డెవలప్మెంట్ అంటూ ఇప్పుడు హద్దులు గీచేస్తున్నారు. ఈ హద్దులు అనేది ఒకసారి ఫిక్స్ అయిపోయినట్టయితే, బౌండరీస్ ఫిక్స్ అయిపోయినట్టయితే ఇక్కడ వరకే ప్రభుత్వ స్థలం ఉంది అని చెప్పేసి అనేది జనాలందరూ కూడా మరి ముందుకొచ్చి ఆ గోడ వరకు కూడా మరి మిగతా నిర్మాణాలన్నీ సాగిపోతాయి. కాబట్టి ఇప్పటికే చూడండి, మీరు ఎక్కడే చూస్తున్నారు, ఇది నదీ పరివాహక ప్రాంతం అయినా సరే డెబ్రిస్ తీసుకొచ్చి ఇది చూడండి రిఫ్రెష్గా ఇప్పుడే ఈ మధ్య వేసినట్టు కనిపిస్తుంది. ఇటువంటి వాటికి ఇది మున్సిపాలిటీలో ఉన్నది కాబట్టి మున్సిపాలిటీ అధికారులు అంటే మీరంతా ఇప్పటికే దీని మీద ఫైట్ చేస్తున్నారు. ఈ చెరువు సంరక్షణ కోసం మీరంతా కూడా ఒక ఉద్యమాన్ని చేపడుతున్నారు, ఆల్రెడీ ఫిర్యాదులు చేశారు. ఓవరాల్ గా ఫైనల్ గా మీరు ఈ చెరువు రక్షణ కోసం ఇంకా ఏం సజెస్ట్ చేస్తారు? మేము చేస్తున్నది అయితే ఒకటేనండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇది మున్సిపల్ ఏరియా కాబట్టి మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే చేసి మీరు చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే చేసి మీరు హద్దులు నిర్ణయించి బౌండరీస్ ఫిక్స్ చేసినట్టయితే ప్రస్తుతానికి ఎవరెవరు హద్దులు లోపల ఉన్నారు, హద్దులు బయట ఉన్నారు అనేది ముందు బహిర్గతం అవుతుంది. బహిర్గతం అయినట్టయితే ఆటోమేటికల్లీ మిగతా వర్క్ అంతా కూడా స్థానికులే చూసుకుంటారు, అధికారులే చూసుకుంటారు, లేకపోతే నాయకులే చూసుకుంటారు. ప్రభుత్వాలు
ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇప్పుడైనా సరే సత్వరం చేపడతారని సరే మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే రీసెంట్గా మినిస్టర్ నారాయణ గారు మా నియోజకవర్గంలోనే ఇక్కడ డంపింగ్ యార్డ్కి వచ్చినప్పుడు చెప్పారు, ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా ఎలాగుందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి చట్టాన్ని తీసుకురావడానికి మేము స్టడీ చేస్తున్నాం, తప్పనిసరిగా మీరైతే దీని మీద అయితే జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా అని చెప్పారు. పక్కనే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు అయితే ఇంకొక హెచ్చరిక కూడా ఇచ్చారు, ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడే మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళిపోండి, తర్వాత నిందపడి మీరు ముద్రపడి మీరు బయటికి వెళ్ళే కన్నా ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి నేను కూడా హెచ్చరించడం జరిగింది. ఇది కానీ జరిగినట్టయితే నిన్న జరిగిన బుడమేరు ముంపు కానీ లేకపోతే అలాగే మనకి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైడ్రా తాలూకా విధ్వంసాలు కానీ ఇలాగా మీరు అన్నట్టు ఇందాక చెన్నైలో జరిగినటువంటి విధ్వంసాలు కానీ ఇలాంటి విధ్వంసాలకు గురి కాకుండా ఉండాలి అంటే నదీ పరివాహక ప్రాంతాలని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది రమణ చూసుకుంటే మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా మందితో మనం మాట్లాడిన తర్వాత హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్న ఈ చెరువు గుండె చెరువు డ్రైవ్ కోసం ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాంటి రక్షణ అవసరం, ఖచ్చితంగా మంచినీటి వనరుల్ని మనం రక్షించుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చెరువుకి వీళ్ళంతా కూడా ఒకటే సజెస్ట్ చేస్తున్నారు, హద్దులు నిర్ణయించాలి, అలాంటప్పుడు మాత్రమే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఈ ఆక్రమణలకు గురి కాకుండా అడ్డుకునే పరిస్థితి ఉంటుంది, అలాంటప్పుడు మాత్రమే మనం వీటిని రక్షించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి వీళ్ళంతా కూడా సజెషన్స్ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఆక్రమణల్ని చెరువుల్ని ఆక్రమణలు ఆగాలి అని అంటే వాళ్ళంతా కూడా ఒకటే సజెస్ట్ చేస్తున్నారు, హైడ్రా లాంటి వ్యవస్థలు మరి ఇక్కడ ఆంధ్రాలో కూడా రావాలి అని అంటే ఖచ్చితంగా ఆక్రమణలకు గురి కాక ముందే మనం ఆపగలగాలి, నీటి వనరుల్ని సంరక్షించుకోవాలి అన్నది వాళ్ళంతా కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నారు. హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్న ఈ చెరువు గుండె చెరువు కార్యక్రమాలు మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, పబ్లిక్ అంతా కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే భావి తరాలకి మంచి వాతావరణం, అలాగే పంచభూతాలకి సంబంధించిన మంచి నీరు, ఈ సౌకర్యాలు, తాగునీరు సాగునీరు అందాలనంటే ఖచ్చితంగా ఇలాంటి సంరక్షణ అన్నది అవసరం అని చెప్పి మేమంతా భావిస్తున్నామని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖపట్నంలో ఒక చిల్లపేట చెరువు మాత్రమే కాదు, ఇప్పుడు దాకా మనం నియోజకవర్గాల్లో ఉన్న చాలా చెరువుల పరిస్థితులు ఏంటనేవి ప్రత్యక్షంగా ప్రేక్షకులందరికీ కూడా చూపించడం జరిగింది. మరి విశాఖపట్నం మొత్తం కూడా ఏవైతే ఇప్పుడు దాకా ఆక్రమణకు గురయ్యాయో వాటిలన్నింటినీ పక్కన పెడితే ఇక మీదట చెరువుల్ని, నీటి కొలనుల్ని, అలాగే వాటర్ బాడీస్ అన్నింటినీ కూడా సంరక్షించుకునే ప్రయత్నం అనేది అధికారులతో కలిసి ప్రజల భాగస్వామ్యంతో కలిసి హెచ్ఎంటీవీ కూడా చేస్తుంది. అందుకోసం హెచ్ఎంటీవీ ఎంతటి పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది అనేది మాత్రం మనం కూడా వాళ్ళందరితో కలిపి ఒక మాటనైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఏది ఏమైనా విశాఖపట్నంలో నీటి సంరక్షణ, పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ వేదికగా మనం హెచ్ఎంటీవీ అయితే మాత్రం ముందుకు సాగుతుంది. రమణ, డెఫినెట్లీ థ్యాంక్ యూ అనురాధ, థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఇక్కడ అని కాదు, ప్రతి ప్రాంతాల్లో ఉన్న చెరువుని వీలైతే రియల్టర్లు కబ్జాలు చేస్తున్నారు, బిల్డింగులపై బిల్డింగులు లేపుతున్నారు, లేదంటే అదొక వ్యర్థ ప్రాంతంలాగా వ్యర్థాలతో నింపేస్తున్నారు చెరువుల్ని.